వెయిట్ ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేసే ముందు ఒక్కసారి ఈ వీడియో గురించి వినండి. విన్న తర్వాత ఒకవేళ మీకు నచ్చకపోతే రిపోర్ట్ కొట్టండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ వీడియో వినకుండా స్కిప్ కొట్టకండి. ఒక సంఘటన హత్య చేసో, ఏదో దొంగతనం చేసో, లేదంటే సంథింగ్ ఇంకేదైనా చేసో ఒక విక్టిమ్ దొరికాడు, న్యాయస్థానంలో దోషిగా తేలాడు. అంటే న్యాయస్థానంలో దోషిని తేలిన తర్వాత తనపై శిక్ష వేసాడు. సో అంతటితో న్యాయస్థానం పని అయిపోయిందా? ప్రభుత్వాలు తన పనిని పూర్తిగా నిర్వర్తిస్తున్నాయా? ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలు కాదు. దీనిలో మన పాత్ర ఏంటి? మన పాత్ర ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం ప్రభుత్వంలో ప్రెజర్ చేస్తున్నాం. అది కూడా ఎన్ని రోజులు చేస్తున్నాం? 1, 2 రోజులు, లేదా 3, లేదంటే వారం తర్వాత మర్చిపోతున్నాం. ఎందుకంటే మనకు పనులు ఉన్నాయి, పెద్ద బిజీ కదా మనకి సమాజ స్పృహ ఎక్కువ. ఇక్కడ ఎప్పుడు 1, 2 రోజులు మాత్రమే. మరి మిగతా రోజులు ఎవడ పనాలకు వెళ్ళిపోతున్నాం. సో అంతటితో మర్చిపోతున్నాం. మళ్ళీ దేశంలో ఇంకొక ఏదో మూలలో కేసు జరుగుతుంది. సో అప్పుడు మనలో ఉన్న దేశభక్తుడు బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ పోరాడుతున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. అంతటితో ఆగిపోతుంది. ఏం లేదు, మళ్ళీ ఇంకో సంఘటన జరుగుతుంది, ఇంకో సంఘటన జరుగుతుంది, లేకపోతే మనకే జరగవచ్చు. సో దీంట్లో చెప్పడానికి ఏం లేదు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మన వరకు మనం ఏం చేస్తున్నాం? మన స్కూల్ విద్యా వ్యవస్థ అండి. మొదటగా చెప్పాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, విద్యా వ్యవస్థలో మార్పు కోరుకోవాలి. ప్రజలందరూ కూడా కంపల్సరీ దీని మీద ప్రొటెస్ట్ చేయండి. ఎందుకంటే విద్యా వ్యవస్థలోని మార్కుల వేట, అది మనలో లోపం ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ర్యాంక్ కావాలి. నా కొడుకు నెంబర్ 1 ర్యాంక్ కావాలి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కావాలి, ఇంకేవో ర్యాంకులు కావాలి అంతే. కానీ తనకి ఎథికల్ వాల్యూస్ ఏటి ఉన్నాయి? తన సమాజంలో అలా నడుచుకుంటున్నాడు. ఇలాంటి అవసరం లేదు. మనకు కావాల్సిన ర్యాంక్ ఉంటే సరిపోతుంది. ఆడు ఎలా పోయినా పర్లేదు, అంటే సమాజం ఎలా పోయినా పర్లేదు. రేపు భవిష్యత్తు ఏంటది? ఎథికల్ వాల్యూస్ తెలియకుండా ఎలా పెరుగుతాడు? సో నెక్స్ట్ మొబైల్స్ ఇచ్చేస్తున్నారు. ఆడు మొబైల్స్ ఏం చేస్తున్నాడు? సోషల్ మీడియా ఏం చూస్తున్నాడు? నో యూస్. మనకి ఎథికల్ వాల్యూస్ సంబంధించిన సిలబస్ పెట్టవచ్చు. సిలబస్ కాదు మనకు కావాల్సింది, అది క్వాలిఫైయింగ్ కాదు కావాల్సింది. దాంట్లో మనం ఎంత నేర్చుకున్నది కావాలి. ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. సో సెకండ్, ప్రభుత్వంకి వెళ్దాం. సరే, ప్రభుత్వం ఒక సంఘటన జరిగిన దానిపైన ఎంక్వైరీలు చేయించి ప్రభుత్వం ముందు, అదే కోర్టు ముందు ఆ వ్యక్తిని నించోబెట్టి దోషిగా తేల్చి శిక్ష వేయించింది అనుకుందాం. అంతటితో చేతులు దులిపేసుకుంది. అయిపోయిందా? అంతటితో అయిపోయిందా ప్రభుత్వం పని? సో ఇక్కడ ప్రభుత్వాలు చేస్తుంది ఏంటంటే ఇదే పొరపాటు చేస్తున్నాయి. అంటే శిక్ష వేయించేస్తున్నాయి. శిక్ష వేయించిన తర్వాత సో మేము చేసాం, మా ప్రభుత్వ హాయిలో జరిగింది, ఇది మా ప్రభుత్వ హాయిలో మేము ఇలాంటి కేసుని మేము డీల్ చేసాం అంటున్నాయి. సో అవి చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ నెక్స్ట్ కేసు జరగకుండా ఏం తీసుకుంటున్నాయి చర్యలు? దీని మీద ఏం మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? అది అవసరం లేదు ఎవరికి. ఇంకో సంఘటన జరిగినప్పుడు చూద్దాం, మళ్ళీ అట్ల మీద చర్యలు తీసుకుందాం అంతే. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఒక సంఘటన జరగకుండా ప్రభుత్వాలు ఏం చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విక్టిమ్ దొరికిన తర్వాత వాడు ఆ చర్యకు పాల్పడడానికి కారణం ఏంటి? ఎందుకంటే తను ఒక రోగి లెక్క ట్రీట్ చేయాలి. ఒక రోగి లెక్క ట్రీట్ చేస్తే వాళ్ళలో ఉన్న జబ్బు ఏంటో తెలుస్తుంది. ఆ జబ్బుకు వైరస్ ఏంటి అంటే మనలో ఉన్న వైరస్ ఏంటని తెలిస్తే మనకు వ్యాక్సిన్ కనిపెట్టినట్టే. అలాగే తనకు ఆ మానసిక వైకల్యం ఎందుకు జరిగింది, ఇలాంటి సమాజంలో ఉంటున్న వ్యక్తికి, తను ఎలాంటి వాతావరణంలో పెరిగాడు, తన చుట్టూ ఉన్న సమాజం ఎలాగ ఉంది అనే దాని మీద ఎంక్వైరీ చేయించి, అటువంటి సమాజాల్లో అంటే అటువంటి ప్రాంతాలు ఎన్నెన్ని ఉన్నాయి ఈ దేశంలోని, ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసి అలాంటి ప్రాంతాల్లో రిఫార్మ్స్ తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. కానీ అవి వాటికి అవసరం లేదు. శిక్ష వేయించామా, మా ప్రభుత్వం చేయించింది, మా ప్రభుత్వ హాయిలో జరిగింది అంతే. సో అందరితో చేతులు దులిపేసుకుంటున్నాయి. సరే, న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? న్యాయస్థానాలు ఏంటి? ఒక కేసుని 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. సో న్యాయం జరుగుతుందనే ఆశ కూడా కోల్పోతున్నారు కొంతమంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి తక్షణమే న్యాయం జరగట్లేదు.
సో వీటిలో ఇటువంటి కేసులు జరిగినప్పుడు తక్షణ న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అత్యధిక వేగంగా వీటిని ఎంక్వైరీ చేసే విధంగా వీటిని అత్యవసర వాటిలో తీసుకొని చాలా అత్యవసరంగా వీటిపైన ఎంక్వైరీ చేయించాలి. ఆ విక్టిమ్లు ఎవరైతే ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ఈ టైం తీసుకుంటున్నారో ఇక్కడ సంఘటన జరిగే ప్లేసులు అలాగే అక్కడ సాక్షుల్ని తారుమారు చేయొచ్చు. ఎందుకంటే టైం ఉంది, ఇలా టైంలో జరగవచ్చు. సో ఇలాంటప్పుడు బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళకి కావాల్సిన న్యాయం దొరకట్లేదు కొంతమందికి అనుకునే టైంలో. ఎప్పటికో జరగవచ్చు, జరగకపోవచ్చు. సో న్యాయ వ్యవస్థ వీటిలోని కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో ధైర్యం నింపాలి. సో ఇక్కడ మనం మూడు పాయింట్లు చెప్పుకున్నామండి. మనం ఏం చేయాలి అంటే, మనం ఏదో 1-2 రోజుల్లో ఒక సంఘటన జరిగిన వెంటనే ఆ రోజు మనలో దేశభక్తి బయటకు రావడం కాదు. నాకే జరిగింది, నేను ఎలా రియాక్ట్ అవుతానో అలా రియాక్ట్ అయిన రోజు ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం అతి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చేయడానికి ఆలోచన ఉన్నవాడు భయపడతాడు. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చినట్టే. సో నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.